సామాజిక వర్గ సమీకరణాలలో ఏదైతే ఎంఆర్పిఎస్ ఏనాటి నుండినో పోరాటం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరుతో వర్గీకరణకి ఆనాడు సాధించితే ఏది అప్పట్లో ఒప్పించి అంతా ఓకే అయిన తర్వాత సుప్రీంకోర్టు కొట్టేస్తే 5 సభ్యుల ధర్మాసనం ఇప్పుడు దాన్ని కొట్టేస్తూ 7 సభ్యుల ధర్మాసనం రిజర్వేషన్ల వర్గీకరణ కరెక్టు అని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఎక్కువగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతినిధులు ప్రజలు. ఇప్పుడు వాళ్ళనందరినీ యునైట్ చేసేటటువంటి ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. ఓ పక్కన చింతామోహన్ గారు మాజీ తిరుపతి ఎంపీ అదే బాటలో ఉంటే, మరొక వైపున జీవి హర్షకుమార్ ఎవరైతే మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఆయన తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా కలిసి వచ్చే వ్యక్తులు సంఘాలతో కలిసి త్వరలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ జరిగినటువంటి సదస్సులో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. నాయకత్వం ఎవరు వహిస్తారు అన్నటువంటిది తేలాల్సి ఉందని ప్రకటించారు.